దేవుని హృదయ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుని తలాంపులు గొప్పగా ఉంటాయి. దేవుడు మనల్ని ఎంత గొప్ప గొప్ప ఉద్దేశాలతోనో ప్రణాళికలతోనో ఈ స్థలానికి నడిపించి ఈ స్థలానికి తీసుకొచ్చి మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ఉద్దేశాలను అందుకునే వ్యక్తులుగా, ఆయన ఉద్దేశాలను రీచ్ అయ్యే వ్యక్తులుగా మనము మన జీవితంలో కట్టుకోవాలి. భక్తుడైన పౌలు గలతీ సంఘానికి ఒక మారు వెళ్ళాడు. పౌలు ద్వారానే ఈ గలతీ సంఘము కట్టబడ్డది. గలతీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలును చూసి, పౌలు అక్కడ ఉన్న ప్రజలను చూసి, అక్కడ ఉన్న పరిస్థితులను చూసి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుని గూర్చి ప్రకటించి దేవుని సువార్తను చెప్పి అక్కడున్న ప్రజలందరినీ దేవుని తట్టు త్రిప్పడానికి ప్రయత్నం చేశాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఆయన అక్కడున్న ప్రజలందరినీ దేవుని తట్టు త్రిప్పి దేవుని మార్గంలో నడిపించి వాళ్ళందరినీ పాపశాప జీవితాల నుంచి విడిపించి దేవుని సక్రమమైన మార్గములో, నూతనమైన మార్గములో కట్టి వారిని ఒక సంఘముగా సిద్ధపరిచి వారందరికీ బాప్తిస్మం ఇచ్చి వారందరిని వాక్యములో ఎదుగునట్లుగా చేసి వారందరికీ వాక్యాన్ని అనుగ్రహింపచేసి అందించి వారిని అద్భుతమైన వ్యక్తులుగా, అద్భుతమైన పరిశుద్ధులుగా పౌలు గలతీ సంఘములో అనేకులను మార్చడానికి కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. ఎందుకంటే గలతీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన దేవునికి విరోధమైన భావాల్లో జీవిస్తున్న వ్యక్తులు, దేవుని కాదనుకొని నడుస్తున్న మనుష్యులు, దేవుడంటే ఎరుగనేటువంటి ప్రజలు, అజ్ఞానముతో అమాయకత్వంతో లోకంలో కొట్టుకొని పోతున్నటువంటి వ్యక్తులు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని స్వార్థను చెప్పి దేవుని ప్రేమను ప్రకటించి, నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసు సిలువలో ఈ రీతిగా మరణించాడు, తన ప్రాణాన్ని ఇలా మన కొరకు ఇచ్చాడు, అర్పించాడు, దానిని బట్టి మనందరము పరిశుద్ధులుగా మార్చబడ్డాము, ఆయన బిడ్డలుగా మార్చబడ్డామని పౌలు వారందరినీ బోధించి సరిచేసి ఒక సంఘంగా కట్టాడు. అలా అద్భుతమైన సంఘము, అద్భుతమైన పరిచర్యగా వెళుతున్నటువంటి తరుణంలో కొన్ని దినాల తర్వాత ఆ ప్రాంతానికి పౌలు వెళితే ఆ ప్రాంతంలో గలతీ సంఘం ఎలా ఉందంటే తిరిగి మరలా పాత విధానంలోనికి వెళ్ళిపోయిందట, పాత అలవాట్లలోనికి వెళ్ళిపోయారట, పాత ఆచారాలలోనికి వెళ్ళిపోయారట, పాత పద్ధతులలోనికి వెళ్ళిపోయారట. వారిని చూసి పౌలు బాధపడుతూ, పౌలు వారిని చూసి కన్నీరు కారుస్తూ, పౌలు వారిని చూసి దుఃఖముతో చక్కని మాటలు వారు తిరిగి మరలా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో కూడా అదే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అదే మాటలు నీ దగ్గర కూడా తీసుకొచ్చాడు. వారి స్థితిని చూసినప్పుడు, వారి బ్రతుకును చూసినప్పుడు, వారి జీవిత సాక్ష్యాన్ని చూసినప్పుడు, వారి పరిస్థితులు చూసినప్పుడు పౌలు చాలా బాధపడ్డాడు, చాలా కన్నీరు కార్చాడు, చాలా వేదన చెందాడు, చాలా దుఃఖపడ్డాడు. ఆయన అంటాడు గలతీలు పత్రిక రాస్తూ గలతీకి అంటాడు, 4వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుదామా? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి. చూడండి, ఆ కాలమందు, ఎప్పుడు? నేను మీ దగ్గరకు రాకమునుపు, నేను మీకు సంగముగా కట్టకమునుపు, మీరు ప్రభు దగ్గరకు రాకమునుపు, ప్రభు అంటే ఎవరో మీకు తెలియకమునుపు, ప్రభు అంటే ఎవరో మీరు ఎరుగని దినాల్లో మీరు లోకంలోకి వెళ్ళిపోయారు, పాపంలో పడ్డారు, శాపాన్ని అనుభవించారు. అప్పుడంటే దేవునిని కాని వారికి మీరు దేవుళ్ళని సాగిలపడ్డారు, దేవునిని కాని వారి కొరకు మీరు దేవుడిని సాగిలపడ్డారు. అప్పుడు నేను వచ్చి మీకు దేవుని వాక్యాన్ని చెప్పాను, అప్పుడు నేను వచ్చి దేవుని మాటలు మీకు ప్రకటించాను, అప్పుడు నేను వచ్చి దేవుని ప్రేమను గురించి చెప్పినప్పుడు మీరేమేమయ్యారంటే వాటన్నిటిని వదులుకొని నిజమైన దేవుని దగ్గరకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరలా లోకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, అప్పుడంటే దేవుని ఎరగలేదు, అప్పుడంటే దేవుడు మీకు తెలియదు. ఒక ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు
అంతేకాదట, నువ్వు దేవుని ఎరగడమే కాదు, దేవుడు కూడా మిమ్ములను ఎరిగి ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు దేవుని ఎరుగని మీరు ఇప్పుడు దేవుని ఎరిగి ఉన్నారు. ఇంకొక గొప్ప మాట ఏమంటున్నాడంటే వారి కోసం, మీరు దేవుణ్ణి ఎరిగి ఉండడమే కాదు, దేవుడు కూడా మిమ్ములను ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. ఆయన అంటాడు ఒక చోట, ప్రభువా ప్రభువా అని తలుపు కొడితేనట, మీరెవరో నాకు తెలియదు అంటాడట. కానీ ఇక్కడ వారి గురించి సాక్ష్యం ఏమిస్తున్నాడంటే, మీరెవరో ఆయనకు తెలుసు, మీ జీవితం ఏంటో వాళ్ళకి తెలుసు, నీ బ్రతుకేంటో ఆయనకు తెలుసు, నీ సాక్ష్యం ఏంటో ఆయనకు తెలుసు, నీ ఆత్మీయ జీవితము ఎంతవరకు ఉన్నదో ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వేమయ్యావో తెలుసా? తిరిగి మరలా లోకములోకి వెళ్ళిపోయావు, తిరిగి మరలా పాపములు జారిపోయావు, తిరిగి మరలా లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నావు. ఒకప్పుడు ఎంత అద్భుతమైన ప్రార్థన చేశావు, ఒకప్పుడు ఎంత అద్భుతమైన పాటలు పాడావు, ఒకప్పుడు ఎంత అద్భుతమైన పరిచర్య చేశావు, ఒకప్పుడు ఎంత అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించావు. కానీ ఈరోజు నీ జీవితంలో అది కనబడడం లేదని పౌలు గలతీలకు వారి గురించి మాట్లాడుతూ బాధపడుతున్నాడు. మీ కొరకు నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని నాకు భయము కలుగుతున్నది అంటున్నాడు పౌలు. ఈ దినము దేవుడు నీతో అంటున్నాడు, అన్నాడు పౌలు ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు ఇక్కడ నీ సేవకుడి ద్వారా నీతో చెప్తున్న మాట ఏంటంటే, మీ జీవితాలు ఏమైపోతాయో, మీ కొరకు ప్రభువు పడిన ప్రయాస, మీ కొరకు ప్రభు కాచిన రక్తము, మీ కొరకు ప్రభు తిన్న దెబ్బలు, మీ కొరకు ప్రభు అనుభవించిన భయంకరమైన శిక్ష, అదంతా వ్యర్థమైపోతుందేమోనని దేవుడే భయపడుతూ నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం రక్తము కాచాడు కదా యేసయ్య, నీకోసం ప్రాణం పెట్టాడు కదా యేసయ్య, నీకోసం కొరడా దెబ్బలు తిన్నాడు కదా యేసయ్య. నీ శాపమును తొలగించడానికి, నీ పాపమును కడిగివేయడానికి, నిన్ను నూతనపరచడానికి, నీలో దేవునికి వ్యతిరేకమైన వాటిని తొలగించడానికి, నిన్ను దేవుని బిడ్డగా మార్చడానికి, నిన్ను దేవునికి తన కుమారుడిగా అప్పగించడానికి క్రీస్తు పడిన ప్రయాస ఎంత గొప్పది బిడ్డ. ఆ ప్రయాసంతా వ్యర్థమైపోతుందోనని గలతీ సంఘానికి పౌలు చెప్పినట్లుగా ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు నీకు, ఒకప్పుడు పరిశుద్ధత ఇప్పుడు నీకు లేదు, ఒకప్పుడున్న దేవుని పట్ల తృష్ణ, ఆశ, ఒకప్పుడు దేవుని పట్ల ఉన్నటువంటి కోరిక ఇప్పుడు లేకుండా పోయింది. ఒకప్పుడు దేవుని మందిరం అనగానే పరిగెత్తుకొచ్చావు, ఒకప్పుడు దేవుని సన్నిధి అనగానే నేను చేస్తాను ఆ పని అనుకుంటూ పరిగెత్తుకొచ్చావు. ఒకప్పుడు వాలంటీర్గా నిలబడటమే గొప్ప భాగ్యం అనుకున్నావు, ఒకప్పుడు ప్రార్థన గోపురములో నిలబడటమే గొప్ప భాగ్యం అనుకున్నావు, ఒకప్పుడు ఈ సంఘములో చేర్చబడటమే గొప్ప ధన్యత అనుకున్నావు, ఒకప్పుడు ఈ సంఘములో నేను కూడా ఒక వ్యక్తిగా, సభ్యురాలుగా నా కుటుంబము కూడా ఉంటే ఎంత బాగుండు అనుకున్నావు. ఒక ఆదివారం మిస్ అయితే బాధపడ్డాం, ఒక వారం ఆరాధన కోల్పోతే అయ్యో ఒక ఆదివారం కోల్పోయానని బాధపడ్డాం, ఒక్క ఆదివారం నేను మిస్ అయ్యానా దేవుని సన్నిధిని ఏడ్చావు. కానీ ఈ రోజున దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని పని అంటే చేయలేకపోతున్నాం, దేవుని పరిచర్య అంటే రాలేకపోతున్నాం, దేవుని కొరకు నిలబడలేకపోతున్నాం. ఒకప్పుడు ఎంత అద్భుతంగా పాటలు పాడావు బిడ్డ, ఒకప్పుడు ఎంత అద్భుతంగా పరిచర్య చేసావు బిడ్డ, ఒకప్పుడు ఎంత అద్భుతంగా దేవుని కొరకు నిన్ను అర్పించుకొని పరిచర్య చేశావు. అటువంటి నువ్వు ఈరోజు ఏమైపోతున్నావు అంటేనట, లోకాచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, లోకములోకి వెళ్ళిపోతున్నా. ఏమీ లేనప్పుడు ఒకప్పుడు లేస్తే మందిరంలో ఉన్నావు,
దేవుని పని అంటే గొప్ప భాగ్యముగా భావించావు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి సరి చేసుకున్నావు. ఎవరినో మాట్లాడుతున్నట్టున్నాళ్ళే అని అనుకోకుండా ఆ మాటలు నాకే అనుకున్నావు. ఆ మాటలు నాతోనే ప్రభువు మందలిస్తున్నాడు అని సరి చేసుకొని నీ సాక్ష్యాన్ని చెప్పావే. నా ఆత్మీయ జీవితం ఒకప్పుడు ఇలా ఉండేది, కానీ పతనమైపోయింది, పాడైపోయింది. కానీ ఇక్కడికి వచ్చి నా జీవితాన్ని కట్టుకున్నాను, బాగుపడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను చెప్పావే. అటువంటి నువ్వు, అటువంటి మనము, అటువంటి మీరు ఈ రోజున సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయారు, లోకములోకి వెళ్ళిపోయారు, లోక ఆశల్లోకి వెళ్ళిపోయారు, లోక ఉద్దేశాల్లోకి వెళ్ళిపోయారు. పౌలు అందుకని బాధపడుతున్నాడు. డబ్బులు లేనప్పుడు ఎవడు నేను పిలవలే ఫంక్షన్లకి, డబ్బులు లేనప్పుడు ఎవడు నీకు కార్డు ఇవ్వలే. అప్పుడు దేవుని దగ్గర ఉన్నావు, దేవునితో కూడా ఉన్నావు, దేవునితో నడిచావు. నీ ఆస్తి పెరిగింది, అంతస్తు పెరిగింది, హోదా పెరిగింది, కారు వచ్చింది, బండి వచ్చింది, ఇల్లు వచ్చింది, ఏసీ వచ్చింది, ఫ్రిడ్జ్ వచ్చింది, అన్నీ వచ్చాయి, బట్టలు వచ్చాయి, బంగారం వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరు ఏ ఫంక్షన్కి పిలుస్తారో ఆదివారం ఎదురు చూస్తున్నావు. ఎవరు ఏ కార్డు ఇస్తే ఆదివారం వెళ్ళి వారికి నేను చూపించుకోవాలని తపన చెందుతున్నావు. ఎందుకంటే లోకం లోకం లోకం. ఒకప్పుడేమో తెలియక చేశావు, అప్పుడు మీరు అజ్ఞానుల వలె. ఆ కాలమందైతే, ఆ కాలమంది, ఏ కాలమంది అంటే అది నువ్వు దేవుణ్ణి ఎరుగని కాలం, అది నువ్వు దేవుని దగ్గరకు రాని కాలం, అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో రక్షణ పొందని కాలం, అప్పుడు దేవుని సన్నిధిలో మారు మనసు పొందని కాలం, అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కడగబడని కాలం. ఆ కాలంలో నువ్వు దేవునికి విరోధంగా నడిచావు. అప్పుడేమన్నాడు తెలుసా దేవుడు? పోన్లే, నేను తెలియక చేశారు కదా, నేనేంటో, నా బలమేంటో, నా పరిశుద్ధత ఏంటో, నా రాజ్యం ఏంటో, నా సువార్త ఏంటో, నా క్రమం ఏంటో, నా నిబంధన ఏంటో, నా పద్ధతి ఏంటో తెలియక అప్పుడంటే మీరు చేశారు. కానీ తిరిగి మరలా ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారే, తిరిగి మరలా ఆ పాపములో కొనసాగుతున్నారే, తిరిగి మరలా ఆ పాపములోనికే మీరు వెళ్ళి ఆ పాపము మిమ్మల్ని ఏలుబడేలా జీవిస్తున్నారే అని పౌలు గలతీలను చూసి బాధపడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను చూసి కూడా అదే బాధపడుతున్నాడు. మీరు క్రీస్తుని ఇప్పుడు ఎరిగి ఉన్నారట. ఎరగక మునుపు అంటే ఓకే, ఎరగక మునుపు నువ్వు చేసావంటే, ఎరగక మునుపు నువ్వు జీవించావంటే, ఎరగక మునుపు నువ్వు తిరిగావంటే, ఎరగక మునుపు నువ్వు అబద్ధములు ఆడావంటే, ఎరగక మునుపు నువ్వు అలా జీవించావంటే ప్రభు అన్నాడు, సరే అప్పుడంటే నేను తెలియదు. అప్పుడు నేను నీలోకి రాలే, అప్పుడు నేను నీతో ఇంకా మాట్లాడలే, ఇంకప్పుడు నువ్వు నా దగ్గర కూడా రాలే. ఇప్పుడు నేను నీకు తెలిసాను. నేను నీకు తెలియటమే కాదు, నువ్వు కూడా నాకు బాగా తెలిసావు. నీ పాపాన్ని ఒప్పుకొని వచ్చావు, నీ జీవితాన్ని మార్చుకుని ఇక్కడ నిలబడ్డావు, నీ బ్రతుకును మార్చుకుంటాను అని ప్రమాణం చేసి, దేవునితో నిబంధన చేసి, దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని నిలబడ్డావు. కానీ ఏమైపోయింది నీ తీర్మానం? ఏమైపోయింది నీ పరిశుద్ధత? ఏమైపోయింది నీ భక్తి జీవితం? ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఈరోజు దేవుడు నీ దగ్గరికే వచ్చాడు. ఇంకా అలాగే ఉండి, అలాంటి జీవితంతోనే ఉండి, అలాంటి నడకలోనే ఉండి, అలాంటి మాటలతోనే ఉండి ఈ జీవితాన్ని నడిపించుకోవాలనుకుంటున్నావా? అదే అంటున్నాడు, మీరు పడిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు, పాపములో జీవిస్తున్నారు, పాపపు మనసుతో, పాపపు హృదయంతో దేవుని దగ్గరకు వస్తున్నారని గలతీ సంఘాన్ని హెచ్చరించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో నీతో కూడా మాట్లాడుతున్నాడు, నిన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? పౌలు, మీరు అలా అయిపోయారేంటి, మీరు ఇలా మారిపోయారేంటి అని ఒక మాట అంటాడు. ఆ కిందికి వచ్చినప్పుడు వచనంలో 19వ వచనంలో, అదే గలతీయులకు రాస్తూ 19వ వచనం 4వ అధ్యాయంలో అంటున్నాడు, నా పిల్లలారా. చూడండి ఏమన్నాడు? నా పిల్లలారా. బా, తప్పు చేసిన, పాపం చేసిన వారిని ఏమంటున్నాడు? నా పిల్లలారా. బా, ఎంత ప్రేమ కలిగిన వాడు దైవజనుడు. దేవుని సేవకుడు లేక దేవుని సేవకురాలు నీ మీద కోపంతో చెప్పరు, నువ్వంటే ఏదో కోపంతో మాట్లాడరు. ఎంత ప్రేమ ఉంటే నా పిల్లలారా అని సంబోధిస్తున్నాడు భక్తుడు.
అదే ఒకవేళ మేమైతే ఏం చేస్తాం తెలుసా, లే తప్పు చేద్దాడు చేసావు నువ్వు, నీ ముఖం నాకు చూపించు మాకు బాబా. కానీ దేవుడు సేవకుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా, నా పిల్లలారా, అక్కడ అంటాడు నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం లేక క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడు వరకు, మీ యందు ఏర్పడ వరకు, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏంటట మరలా నా వైపు చూస్తున్నారా? మరలా ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడి కన్నాడు, ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడి కట్టాడు, ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడి మీ కొరకు దేవుని మాటలు ప్రకటించి చెప్పాడు. తిరిగి మరలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పాత జీవితంలోకి వెళ్ళిపోయారట, పాత బ్రతుకులోకి వెళ్ళిపోయారట, రోత బ్రతుకులోకి వెళ్ళిపోయారట. అందుకని వారిని గురించి అంటున్నాడు, నేను మిమ్ములు గురించి మరలా ప్రసవ వేదన పడుతున్నాను. ఎంత గొప్ప మాట! ఎందుకు ప్రసవ వేదన, ఎందుకైనా బాధ, ఎందుకైనా కన్నీరంటే తిరిగి మీరు మరలా క్రీస్తు సారూప్యములోనికి రావాలని. అవును, పూర్వకాలములో దేవుని సారూప్యములో ఉన్నావు నువ్వు. ఆ సారూప్యములో ఉన్న నిన్ను సాతానుడు మోసపరిచి, సాతానుడు నష్టపరిచి, సాతానుడు నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసి, నీ మీద ఉన్న మహిమను దొంగిలించి, నీ మీద ఉన్న దేవుని అభిషేకాన్ని తీసివేసి, నీ మీద ఉన్న దేవుని రూపాన్ని పాడు చేశాడు, రూపాన్ని పాడు చేశాడు. ఆ తర్వాత రూపం పాడైపోయి పాపములు శాపములు ఉన్నప్పుడు ఈ లోకానికి క్రీస్తు ప్రభు వచ్చాడట. బా దేవుని స్తోత్రం చెప్పండి. అదే చెప్తున్నాడు పౌలు. అలా ఉన్న మీ జీవితాల్లో, అలా ఉన్న మీ బ్రతుకుల్లో నేను మిమ్మల్ని దేవుని వాక్యముతో నడిపించి బలపరిచి శుద్ధి చేశాను. కానీ తిరిగి మరలా మీరు పాపంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి రూపాన్ని కోల్పోయారు? దేవుని రూపాన్ని కోల్పోయారు. ఒకప్పుడు దేవుని రూపంలోకి మార్చబడ్డావు, ఒకప్పుడు క్రీస్తు సారూప్యంలోకి వచ్చావు నువ్వు, ఒకప్పుడు క్రీస్తు మార్గములో నడిచావు నువ్వు. సంఘము కట్టినప్పుడు వచ్చావు, బ్రతుకును మార్చుకున్నావు, జీవితాన్ని మార్చుకున్నావు, పరిశుద్ధులుగా మార్చబడ్డావు, పరిశుద్ధురాలుగా మార్చబడ్డావు. సంఘములో నువ్వు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డావు. కానీ ఈరోజు మరలా ఏమైపోయావు తెలుసా? తిరిగి మరలా పాపంలోకి వెళ్ళిపోయావు. సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు క్రీస్తు రూపంలో ఉన్నావా? నీ గత జీవిత ప్రార్థన జీవితం ఉన్నదా? నీ గత కాలములో దేవుని సన్నిధి పట్ల ఆశ ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు ఉన్నది లేదు. ఒకప్పుడు దేవుడు అంటే పరిగెత్తుకొచ్చాం. ఈ మందిరం కట్టబడినప్పుడు, మందిరం నిర్మించబడ్డప్పుడు, సంఘం ఏర్పరచబడ్డప్పుడు, నీ ప్రాంతానికి ఒక దైవ సేవకుడు సేవకులు వచ్చినప్పుడు ఎక్కడో లోకములో పాపములో శాపములో నామకార్థమైన భక్తి చేస్తూ జీవిస్తూ నామకార్థమైన సంఘాల్లో ఉండి, నామకార్థమైన స్థలాల్లో ఉండి ప్రార్థనకి వెళ్ళి రావడం పాపం చేయడం, పాటలు బడి రావడం పాపం చేయడం, ప్రార్థనకి వెళ్ళి రావడం సినిమాలు చూడటం, ప్రార్థనకి వెళ్ళి రావడం లోకాచారంలో గడిపావు. అటువంటి నువ్వు ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత, ఈ మందిరంలోకి వచ్చాక, ఈ స్థలంలోకి వచ్చాక, ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడినప్పుడు, ఇక్కడ నుంచి దేవుడిని దర్శించినప్పుడు నువ్వేం చెప్పావు తెలుసా? ఆ పాపి నేనే, ఆ దుర్మార్గుని నేనే, ఆ దొంగను నేనే, ఆ ఘోరమైన లోకమైన వ్యక్తిని నేనే అని సరి చేసుకొని కడగబడి బాప్తీసం పొందుకొని శుద్ధి చేయబడ్డాం. కానీ కొన్ని దినాల తర్వాత దేవుని స్థితిని మార్చి నిన్ను ఆశీర్వదించి మీ బ్రతుకులను మార్చి మీ బ్రతుకులను ఆశీర్వదించిన తర్వాత మీరేమయ్యారో తెలుసా? తిరిగి మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయారు, పాత బ్రతుకులోనికి వెళ్ళిపోయారట. అందుకని అంటున్నాడు, మరలా మిమ్మల్ని క్రీస్తు సారూప్యములోనికి తీసుకొని రావడానికి మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రియమైన దైవ జనాంగమా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇట్లాగే ఉందా? నీ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది? ఇట్లాగే ఉందా? నీ జీవితంలో నువ్వు కూడా క్రీస్తు సారూప్యాన్ని కోల్పోయి జీవిస్తున్నావా?
నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు రూపాన్ని కోల్పోయి బ్రతుకుతున్నావా? కోల్పోయి ఇప్పుడు ప్రార్థన లేదు నీ జీవితంలో, ఇప్పుడు ప్రేమ లేదు నీ జీవితంలో, ఇప్పుడు క్రీస్తు సారూప్యం లేదు నీ జీవితంలో, ఇప్పుడు క్రీస్తులా లేవు. ఎలా అయిపోయావట? మరలా సాతానులాగా అయిపోయావు. మరలా అపవాది నిన్ను కబలించి అపవాది రూపంలోకి నువ్వు నడిపించబడ్డావు. అపవాది వలె మారిపోయావు. అపవాది వలె మారిపోయావు. నీ చేష్టలు, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ తలాంపులు, నీ నడవడికంతా కూడా దేవునికి వ్యతిరేకముగా కనపడుతున్నది, వ్యతిరేకముగా కనపడుతున్నది. అయితే ప్రభు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు భక్తుడు పౌలు, రాస్తున్నాడు కొరింథీకి, తిరిగి మరలా ఎట్లటమ్మా? మరలా ఎవరిలాగా మార్చబడాలనుకున్నాడు? క్రీస్తులా. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తులా, క్రీస్తు సారూప్యములా, క్రీస్తు రూపములోకి నువ్వు రావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరొక చోట మంచి మాట మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా, చూడండి ఆ మాట. కొరింథీయులకు రాస్తూ 3వ అధ్యాయం 18వ వచనములో ఇదే భక్తుడు పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, మనందరము ముసుకు లేని ముఖముతో. చూడండి చూడండి చూడండి, ముసుకు లేని, చెప్పండి, ముసుకు లేని ముఖముతో. ముసుకేసుకుని ఉండొద్దు, ముసుకేసుకుని ఉండొద్దు, ముసుగు వేసుకొని ఉండకూడదు. నువ్వు ఇప్పుడు ముసుగు వేయబడ్డావు అంటే అర్థం ఏంటంటే లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. బయటికేమో భక్తుడిగా కనపడుతున్నావు, బయటికేమో ప్రార్థనాపరుడుగా కనపడుతున్నావు, బయటికేమో శ్రేష్టమైన వ్యక్తిగా కనపడుతున్నావు, లోపలేమో మరొకటి ఉంది, మరొకటి ఉంది. అయితే దేవుడు ఏమన్నాడంటే నువ్వు ముసుగు తీసి ఆ పాపమును తొలగించి, ఆ పాపమును విడిచి, ఆ పాపమును వదులుకొని దేవుడు చెబుతున్నాడు, నీలో ఉన్న మహిమను చదువమ్మ మాట. ప్రభువు యొక్క మహిమను. అదిగో ప్రభు యొక్క మహిమ. నువ్వు కడగబడ్డప్పుడు నీ మీద ఉన్న మహిమను చూడు. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు నీ మీద దేవుని మహిమను చూడు. ఆ మహిమట అనేకులకు కనబడేటట్లుగా, అనేకులకు తెలియనట్లుగా, అనేకులకు అర్థమవునట్లుగా నువ్వేం చేయాలట? ఆ ముసుగు తీసి నువ్వు నడవాలి. మహిమలో నుంచి అధిక మహిమలోనికి నువ్వు వెళ్ళాలి. దైవజనగమా, నువ్వు మహిమను పొందుకున్నావు, అక్కడతో ఆగకూడదు. మహిమలో నుంచి అధిక మహిమలోనికి, రిబాషాక చెప్పండి, ఎలా? మహిమలో నుంచి అధిక మహిమ. నీ మీదకు దేవుడు అంత్య దినాలలో అధిక మహిమను కుమ్మరించాలనుకుంటున్నాడు. నువ్వు పొందుకున్న గత కాలములో అభిషేకము కంటే, నువ్వు గత దినాలలో నువ్వు తీసుకున్న అభిషేకము కంటే ఈ కడవరి దినాల్లోనట అభిషేకం ఎలా ఉండాలి? రెట్టింపు ఉండాలని కోరుతున్నాడు. రెట్టింపు. అందుకని దేవుడు చెప్తాడు, మునుపటి మందిర మహిమ కంటే కడవరి మందిర మహిమ మించిపోతాట. అంటే నీ మీద దేవుని మహిమ డబల్ పోర్షన్ అనాయింటింగ్తో నింపబడాలి. ఆ అభిషేకము నీ తల మీదకు రావాలి, ఆయన నీ లోపలికి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు అది కోరుకోవాలి, ఈరోజు దాన్ని నువ్వు అనుభవించాలి, ఈరోజు దాన్ని నువ్వు పొందుకొని తిరిగి నీ స్థలం నుంచి నువ్వు వెళ్ళాలి. అదే కానీ గత కాలంలో వల్ల వచ్చి వెళ్ళిపోయినట్లుగా కాదు. ఈ 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ముగింపులో నువ్వు ఎలా మారిపోవాలంటే నిన్ను నువ్వు సరి చేసుకునే వ్యక్తిగా ఉండిపోవాలి, నిన్ను నువ్వు బాగు చేసుకునే వ్యక్తిగా మారిపోవాలి. నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు కడగబడాలి. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, ఆయన నీ లోపలికి వచ్చినప్పుడు నీలో మహిమ ఇతరులు చూస్తారు. నిన్ను చూసినప్పుడు నువ్వు క్రీస్తు వలె, క్రీస్తు సారూప్యములో, క్రీస్తు బిడ్డగా, క్రీస్తు కుమారుడుగా, క్రీస్తుకు సంబంధించిన గుర్తులు నీలో కనబడాలి. ఒక రోజున దావీదు భక్తుడు ఒక చోట నిలబడినప్పుడు ఆకీషు అనబడి ఒక రాజు, ఒక వ్యక్తి దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథములో
సమూయేలు మొదటి గ్రంథములో 29వ అధ్యాయములో 9వ వచనములో దావీదును గూర్చి ఆకీష్ అనబడే వ్యక్తి ఒక స్టేట్మెంట్, ఒక మాటను పలుకుతున్నాడు. అందుకు ఆకీషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు. ఓ దావీదు, 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 నువ్వు నాకు ఎలా కనపడుతున్నావో తెలుసా? దావీదు, దేవుని దూత వలె కనపడుతున్నావా? దావీదు ఎలా కనపడుతున్నాడు ఆకీష్కి? బాబు చెప్పండి, ఎలా కనపడుతున్నాడు? దేవుని దూత. నిన్ను చూస్తుంటే మామూలు మనిషిగా లేవా బాబు? నువ్వు ఎలా ఉన్నావంటే దేవుని దూతగా ఉన్నా. దేవుని దూతగా దావీదు ఆకీషుకు కనబడుతున్నాడట. ఈరోజు మనం కూడా ఎలా కనపడాలి? ఇతరులకి క్రీస్తులా కనపడాలి. ఈరోజు సంఘానికి వచ్చే వాళ్ళకి, మందిరానికి వచ్చే వాళ్ళకి, సభలకు వచ్చే వాళ్ళకి, ఆరాధనలకు వచ్చే వాళ్ళకి ఇలాంటి వాక్యాలు చెబితే నిద్ర వస్తుంది. వాళ్ళకి ఏ వాక్యాలు కావాలో తెలుసా? నువ్వు స్వస్థత పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు మేలు పొందుకుంటావు, నీ అకౌంట్లు నిండిపోతాయి, నీ జీవితంలో ఏ అనారోగ్యం నీకు రాదు. ఇలాంటి మాటలు చెబితే మీరు సంతోషపడతారు. స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలుతో నింపబడాలి, సంతోషమే. కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఆత్మలో మార్చబడ్డప్పుడే వస్తాయి. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడకుండా నీకు స్వస్థత రాదు. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడకుండా నీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి రాదు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, స్వస్థత కంటే, ఆశీర్వాదం కంటే, మేలుల కంటే నీ ఆత్మీయ జీవితం దేవునితో కట్టబడటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని సంఘాల్లో నేను ఎక్కువగా స్వస్థతల గురించి ఎక్కువ చెప్పను. సంఘములో నేను ఎప్పుడు స్వస్థతల గురించి ఎక్కువ ప్రకటించడానికి ఇష్టపడను. వాటికి కొన్ని సభలు ఏర్పాటు చేస్తాము, కొన్ని ఆరాధనలు ప్రత్యేకంగా బయట పెడతాము. అక్కడ మాత్రమే వాటి గురించి నేను మాట్లాడతా తప్ప సంఘానికి కావలసిన మాటలు సంఘములో బోధించాలి. దేవుని మాట నీ జీవితాన్ని మార్చుద్ది. దేవుని మాట, దేవుని వాక్కు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు స్వస్థత పొందుకుంటాం, కాళ్ళకు బలహీనత, రోగం తగ్గిద్ది. స్వస్థత పొందుకొని ఆరోగ్యంగా ఉన్నాం, మరి పరలోకానికి రాకపోతే ఉపయోగం ఏముంది? అందుకనే స్వస్థత కంటే, డబ్బు కంటే, దీవెన కంటే, ఆశీర్వాదము కంటే శ్రేష్టమైంది దేవుని రాజ్యమే. దేవుని రాజ్యములు అన్నీ ఉన్నాయి. స్వస్థత వస్తుంది, దేవుని రాజ్యంలో కోరుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, అన్నీ ఇస్తాడు. అందుకోసమే నువ్వేం కోరుకోవాలంటే దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి, దేవుని సన్నిధిని కోరుకోవాలి. లోకాన్ని కాదు, పాపాన్ని కాదు, మోసాన్ని కాదు. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ జీవితంలో దేవుని సన్నిధి ఉన్నదా? క్రీస్తులను ఉన్నావా? దావీదట ఆకీష్కి ఎలా కనపడుతున్నాడంటే, దావీదు, నువ్వు దావీదులా కనపట్లేదే బాబు, నాకు ఒక మనుషుల్లా నువ్వు కనపట్లేదే, నాకు దేవుని దూతలా కనపడుతున్నావు. దేవుని దూతలా. కొరింథీ సంఘానికి కూడా పౌలు చెప్పేటప్పుడు ఆ మాటలు అంటాడు, మీరు నన్ను దేవుని దూత వలె భావించారు అంటాడు. దేవుని దూతలా భావించిందట పౌల్ని. దేవుడు తన బిడ్డలను ఎలా మార్చుకుంటాడు? తనగా మార్చుకుంటాడు, తల వలె మార్చుకుంటాడు. దావీదు దేవుని సన్నిధిలో ఎలా కనపడుతున్నాడు? ఆకీష్ కంటే ఎలా కనపడుతున్నాడట? దేవుని దూతల. ఎందుకు కనపడ్డాడు దావీదు? కనబడటానికి గల కారణం ఏంటి? నువ్వు దేవుని దూతలా కనబడాలని నీకు ఆశ ఉందా? నువ్వు దేవుని వలె, దేవుని కుమారుడి వలె కనబడాలని కోరిక నీకుందా? దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలని నీకు ఆశ ఉందా? దావీదట దేవుని దూతలా కనబడ్డాడు. దేవుని దూతలా కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు దావీదు? ఏం చేశాడు దావీదు దేవుని దూతలా కనబడటానికంటే? దావీదు దేవుని మందిరములో గడిపేవాడు. చెప్పడు, ఎక్కడ గడిపేవాడు? ఆయన ఒక మాట అన్నాడు, రహస్య స్థలమందు నేను పుట్టినప్పుడు, రహస్య స్థలమందు నేను పుట్టినప్పుడు అంటాడు. 139వ కీర్తన అనుకుంటా. ఆయన అంటాడు, రహస్య స్థలములో దావీదు పుట్టాడట. ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనకేమనిపించింది అంటే,
మనం ఆధ్యాత్మికంగా ఆలోచించకుండా ఒక్కోసారి శారీరకంగా ఆలోచిస్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది, నేను రహస్య స్థలమందు పుట్టినప్పుడు అంటాడు. మనం ఏమనుకుంటామంటే, తల్లి గర్భములో రహస్యముగా పుట్టాడు కదా, కడుపులో ఉన్నాడు కదా, ఎవరికి కనబడలేదు కదా, దాని గురించి మాట్లాడి అనుకుంటాం. ఆయన శారీరకమైన మాట మాట్లాడలే, అక్కడ ఆయన ఆధ్యాత్మికమైన మాట మాట్లాడుతున్నాడు. రహస్య స్థలముల్లో దావీదు పుట్టాడు. ఆ రహస్య స్థలం ఏదో తెలుసా? ప్రార్థనా గది. ఆయన ప్రార్థనా గదిలో కూర్చొని తన పాపమును ఒప్పుకొని, తన శాపమును గూర్చి దేవుడి దగ్గర ఒప్పుకొని, తన జీవితాన్ని మార్చినప్పుడు దావీదు తిరిగి 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 దేవుని బిడ్డగా మరలా పుట్టాడట. అక్కడ అంటాడు, నాకు నియమించబడిన అవయవములు, నాకు నిర్మించబడిన అవయవములను నేను చూడగా నాకు ఆశ్చర్యము పుట్టుచున్నవి. ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడు దావీదు. దావీదు కట దేవుడు అవయవములను నిర్మించాడట, కలుగు చేశాడట. అంటే అర్థం ఏంటో తెలుసా? రహస్య స్థలములోనికి దేవుడు వచ్చి దావీదుని తనకు ఎలా కావాలో అలా మరలా మలుచుకున్నాడు. దావీదు ఎందుకు దేవదూతలా ఇతరులకు కనబడ్డాడంటే, దావీదు ఎందుకు దేవుని దూత వలె ఇతరులతో కనబడగలిగాడంటే, దావీదుని దేవుడు తిరిగి మరలా అలా మార్చేశాడండి. మార్చడానికి దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే, ప్రార్థనా స్థలానికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని మందిరంలో గడిపాడు. అందుకని దావీదుకి దేవుని మందిరం అంటే ప్రేమ, అందుకని దావీదుకి దేవుని మందిరం అంటే ఇష్టం. ఆయన అంటాడు, జనులు అందరూ నా దగ్గరకు వచ్చి మందిరానికి పోదుమని చెప్పుతుండగా నాకు సంతోషం కలుగుతున్నది అంటాడు. ఎందుకు సంతోషం? దావీదుకి మందిరం అంటే అక్కడే ఆయన రహస్యముగా పుట్టాడు, అక్కడే ఆయన దేవుడు తిరిగి మరలా నూతనంగా మార్చాడు, అక్కడే తిరిగి ఆయన దేవుడు నూతనముగా కట్టాడు. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు మందిరానికి? ఎందుకు వచ్చావు నువ్వు ఈ 2 దినాలు ఉపవాస ప్రార్థనకి? ఎందుకు వచ్చావు ఈ మందిరంలో కంటే? ఎందుకు వచ్చావంటే ఏదో కొద్దిసేపు గడిపి వెళ్ళిపోవాలని కాదు, ఏదో కొద్దిసేపు చూసి వెళ్ళిపోదామని కాదు, దేవుని సన్నిధి కదా పెట్టారు కదా, రాకపోతే మనం అనుకుంటారేమో అని వెళదామని కాదు. రహస్య స్థలములో నువ్వు తిరిగి నిన్ను మరలా నిర్మించుకోవడానికి, తిరిగి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన చేతులతో తిరిగి మరలా పొదిగించబడడానికి రావాలి. ఇక్కడ నేను కట్టబడాలను. అందుకని దావీదు దేవుని మందిరానికి వచ్చేవాడు. ఆయన అంటాడు 26వ కీర్తన, ఆయన రాస్తాడు ఒక అద్భుతమైన మాట. చూద్దాం ఆ మాట. 8వ వచనములో అనుకుంటా, 8వ వచనములో అనుకుంటా, యెహోవా నీ నివాస మందిరమును, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. అదుగో 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 తేజో మహిమ. చెప్పండి చెప్పండి, తేజో మహిమ. ఇప్పుడు ఆ తేజో మహిమ నిలబడే స్థలములోనికి దావీదు వచ్చాడు. ఆ మహిమ దగ్గర నిలబడ్డాడు 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 నిలబడ్డాడు. ఆ మహిమ ఎక్కడికి వచ్చిందంటే ఆయన లోపలికి వచ్చేసాడు. ఇక్కడ దేవుని మహిమన్నది. ఈ మహిమ కిందకు నువ్వు వచ్చి కూర్చుంటే ఆ మహిమ నీ లోపలికి వచ్చింది. ఎందుకు రావాలి మందిరం దగ్గరికి? చెప్పండి, ఎందుకు రావాలి? ఆ తేజో మహిమ నీ మీదకి వచ్చింది. 40 దినాలు మోషే వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాడట. ఉదయం సాయంత్రం ఒకటే మాట్లాడి, ఇద్దరు కలిసి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కొండ మీద. 40 డేస్ అయిపోయింది, చెప్పాల్సింది చెప్పేశాడు. చెప్పాక దేవుడు అంటున్నాడు, మోషేకి వెళ్ళు అన్నాడు. ఎలబుద్ధి కావట్లేదు, నేను వెళ్ళలేకపోతున్నా అంటున్నాడు. నాకు ఎలబుద్ధి కావట్లేదు అంటున్నాడు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? 12 అయిపోయింది, ఆలస్యంగా చేశారండి వాక్యం. 1 గంట అవుతుంది, ఇంకా వదలలేదేంటి? 2 అవుతుంది, ఇంకా వదలలేదేంటి? దేవుని సన్నిధిలో చెబుతున్నా, మనం దేవుని మందిరం ఎప్పుడు వదిలిపెడతామా చూడకూడదు.
దేవుడు మందిరం ఎప్పుడు పెడతారా అని చూడాలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడేట మోషే ముఖం అట అభిషేకం అనాయింటింగ్తో నింపబడి. మోషే ఏం చేశాడు తెలుసా మీకు? ఈ మహిమ కొద్ది రోజులు ఆగితే పోతేమోనని ముసుకేసుకొని దిగుతున్నాడు ఆయన. ఆయన భయం ఆయింది. పాత నిబంధనలో మహిమను ఎవ్వరికీ కనపడకుండా ముసుకేస్తే క్రొత్త నిబంధన అంటుంది ఆ మహిమ అనేకులు కనపడేటట్లు నీ ముసుగు తీ. అది క్రొత్త నిబంధనకి పాత నిబంధనకున్న వ్యత్యాసం. అదే వ్యత్యాసం. ఇప్పుడు నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న ఆత్మశక్తి ఇతరులు చూడాలి. అదిగో దావీదు దగ్గర చూసి ఆకీష్ అంటున్నాడు, నువ్వు దేవుని దూతలా కనబడుతున్నావు నాకు. పౌలును చూసి దెయ్యం అంటుంది, ఇదిగో నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివిని సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభువుని చూసి కూడా సాతానుడు అలాగే మాట్లాడాడు. ఇతను దేవుడు నీతో చెబుతున్నాడు, ఆ మహిమ నీకు మీదకి రావాలి. ఆ మహిమ వస్తే నువ్వేమైపోతావంటే రూపాంతరము చెందుతావు, రూపాంతరపరచబడతావు. రూపాంతరపరచబడినప్పుడు నువ్వు ఎలా రూపాంతరపరచబడతావంటే నువ్వు కూడా ఒక క్రీస్తులా మారిపోతావు. ఒక క్రీస్తులా నువ్వు ఎలా ఉన్నావు? అభిషేకం నీ మీద ఉందా? క్రీస్తులను మార్చబడ్డావా? క్రీస్తులా తయారయ్యా. నువ్వు అడుగు, ప్రభువా నా పాపమును కడుగు, నా శాపమును తొలగించి నన్ను నీ బిడ్డగా మరల మార్చుకో. నేను కోల్పోయిన తిరిగి ఆ రూపాన్ని నాకు ఇవ్వని నువ్వు అడిగితే యేసయ్యా ఆ రూపాన్ని నీకు ఇస్తాడు. ఆ పర్వతం మీదకి, కొండ మీదకి యేసు ప్రభువారు యోహానుని పేతురుని తీసుకొని కొద్దిమంది శిష్యుల్ని కూడా తీసుకొని ఆ కొండ ఎక్కినప్పుడట, ఆ కొండ మీద మీరు ఇక్కడే ప్రార్థన చేయండి అయ్యా, మీరు ఇక్కడే ప్రార్థన చేయండి అని దేవుడు ఏం చేశాడు తెలుసా? కొద్ది దూరంగా వెళ్ళాడు. కొద్ది దూరంగా వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. రే యేసయ్య చూడాలి అయిపోయాడు. ఓ మారిపోతున్నాడు రా యేసయ్య. మనం వచ్చినప్పుడు ఆయన యేసయ్యలాగా లేడురా. ఎట్లయిపోతున్నాడు అంటేనట ఆయన రూపాంతరపరచబడతాడు. అంటే ప్రార్థనలో యేసు ఎలా మారిపోతాడంటే తండ్రిలా మారిపోతాడు. ప్రార్థన ఏం చేసిద్దో తెలుసా? నిన్ను దేవుని బిడ్డలా మార్చేస్తుంది. ఎందుకని తెలుసా? నీ ప్రార్థనలో నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావు, ఆయన కడిగేస్తాడు. నీ ప్రార్థనలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా చెబుతావు, ఆ చేసినవన్నిటిని కడిగేస్తాడు. నువ్వెన్ని చేశావో వాటన్నిటిని నువ్వు చెబుతుంటే ఆయన కడుగుతా ఉంటాడు. అందుకే నువ్వు చేసిన పాపము దాయక ప్రతి పాపం ఒప్పుకోవాలి. నువ్వేది ఒప్పుకోలేదు నీ జీవితంలో అది ఇంకా ఉంటుంది. నువ్వేది ఒప్పుకుంటావో అది కడగబడుద్ది. అందుకని దేవుని సేవకుడు లేకపోతే దేవుని సేవకుడికి నిలబడి మీ పాపం ఒప్పుకోండి అని అన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? 1-2 మాటలు ఏదో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదామలే టైం అయిపోతుంది అనుకుని కాదు. ఎన్ని చేసావో అన్ని దేవుడి దగ్గర చెప్పు. ఎవరినరు నీ గుర్తెత్తి దేవుని దగ్గర చెప్పు. అవునయ్యా, ఆ క్షణాన నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక, నా మనస్సును నేను నిలుపుకోలేక నీకు వ్యతిరేకంగా నడిచాను, మాట్లాడాను, చూశాను. అదిగో ఆ సందర్భాన్ని దేవుడితో చెప్పు. ఆ పరిస్థితిని దేవుడితో చెప్పు. దేవుడు కొట్టడం, తిట్టడం, నువ్వెందుకు ఇలా చేసావు పో అని త్రోసివేసే దేవుడు కానే కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను దగ్గరికి తీసుకొని నేను హత్తుకునే దేవుడు. నువ్వంటి ప్రేమ నీకోసం ఆయన ప్రయాసపడ్డాడు, నీకోసం ఆయన శ్రమపడ్డాడు. నువ్వు ఆయనలా మారిపోవాలని ఆయన కుమారుడిని యేసుని లోకానికి పంపి, యేసు
వాళ్ళందరినీ నీలా మార్చిపో, నీలా మారిస్తే వాళ్ళు నా బిడ్డలు అయిపోతారు పో అంటే, నిన్ను నన్ను మనల్ని తిరిగి ఆయనలా మార్చడానికి ఈ లోకానికి వచ్చి మనం కోల్పోయిన రూపాన్ని కల్వరి సిలువలో, ఆ సిలువ మీద రక్తము కార్చి, ఈ సిలువ మీద నీ పాపములను కడిగి, ఈ సిలువ మీద నీ దోషములన్నిటిని కడిగి నేను ఎలా మార్చాడంటే తన బిడ్డగా. ఈ రోజున వల్ల మారాలి, అలా మారాలి. మారుతావా? అలా ఇష్టముందా? ఇలాంటి వాక్యాలు చెప్తాడేంటి పాస్టర్ గారు? స్వస్థతల గురించి చెప్పక, అద్భుతాలు, డబ్బులు వస్తాయి, మేలు వస్తాయని చెప్పకనుకున్నావా? అవి చెప్పే టైంలో దేవుడు అవి చెప్తాడు. ఏది ఏ సమయంలో ఎక్కడ ఏది చెప్పాలో దేవుడికి తెలుసు. చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు ఈ తైలాభిషేక ఆరాధనలు అచ్చం స్వస్థతల మీద చెబుతున్నారు, మీరు పరలోక రాజ్యం గురించి, క్షమాపణ గురించి, దేవుని ప్రేమ గురించి చెప్పరే అంటారు. ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. సంఘానికి ఏం చెప్పాలి, సంఘం వెలుపల ఏం చెప్పాలి, సంఘం లోపల ఏం చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. సంఘానికి వచ్చేవారు, సంఘం దగ్గరకు వచ్చినవారు, పాపములో ఒకసారి కడగబడి పాపములు తిరిగి మరలా పడిన వారికి స్వస్థతల గురించి చెబితే అర్థం కాదు, లేకపోతే ఇంకోటి చెబితే వారికి ఉపయోగం లేదు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు తన కొరకు మన కొరకు ఎంత రక్తము కార్చాడో చెబితేనే అర్థమవుతుంది. అందుకని దేవుడు ఈరోజు నీతో అదే చెబుతున్నాడు. ఓ దేవునిలా మారిపోయి క్రీస్తులా మారిపోతే ఈరోజు నువ్వు తీసుకునే బలను బట్టి, తీసుకునే రక్తము శరీరమును బట్టి నువ్వు మేలు పొందుకుంటావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో దావీదులా నువ్వు కూడా కూర్చొని ఆ తేజో మహిమను నువ్వు కూడా పొందుకో. అందుకని దావీదు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళాడంటే మందిరానికి వెళ్ళేవాడట. యెహోవా నీ మందిరావరణములో నేను గడపాలని నాకు ఆశ ఉందయ్యా, నాకు తపన ఉంది, నాకు లేచిన దగ్గర నుంచి మందిరానికి నడిపించబడాలి నాకు కోరిక ఉందయ్యా. నీ మందిరంలో నిలబడి ఉంటే చాలు, నీ మందిరంలో కూర్చొని ఉంటే చాలు, నీ మందిరంలో పని చేస్తే చాలు, నీ మందిరంలో జీవిస్తే చాలని దావీదు మందిరం దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆయన మహిమను తిరిగి పొందుకోవటానికే. అందుకనే దావీదు ముఖమట దేవుని దూతలా అయిపోయిందట. ఎక్కడుండేవాడు దావీదు? ఎక్కడుండేవాడు? మందిరంలో ఉండేవారి ముఖం ఎలా అయిపోద్ది? దేవుని ముఖం వల్ల అయిపోద్దండి. ఎందుకు మందిరంలో ఉండాలి? ఆ మందిరంలో ఉండి ఆయన మహిమ మన ముఖం మీదకి చెప్పాలి, ఆయన మహిమ మన ముఖం మీదకి. ఇప్పుడు మీరు తిరిగి మహిమ పొందుకుని ఎట్లా వెళ్ళాలి? ముసుగు తీసేసి దేవుని మహిమతో నింపబడి ఆ మహిమను ఇతరులు చూసుకుంటూ వెళ్ళేటట్టుగా వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు అనాలా, ఓ ఈ అమ్మాయి ఇస్తీరమ్మ కూతురు కదా, ఈ అమ్మాయి ఇప్పుడు ఎట్టుంది తెలుసా? ఎట్టుంది? దేవుని దూతలా కనపడుతున్నావు నాకు. ఇప్పుడు మీరు దేవుని దూతలా మారిపోవాలంటే మీరేం చేయాలి? దేవుని మందిరం. ఎందుకని మందిరంలో ఉండడం తేజో మహిమ ఉంటుందట. ఎప్పుడన్నా చూసావా ఈ మందిరంలో తేజో మహిమని? చూసారా మీరు ఎప్పుడన్నా? చూస్తే చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మహిమ ఎందుకు వచ్చింది? ఉత్తిగా ఈ మందిరాన్ని చూసుకుని వెళ్ళిపోదామనా? కాదు, ఈ మహిమ నీ లోపలికి రావాలని. హల్లెలూయా. విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే, ధవళవర్ణుడా చెప్పండి, రత్నవర్ణుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, సృష్టంతటిలో నా సుందరుడా, ఈ సృష్టంతటిలో నా ఈ సృష్టంతటిలో నా సుందర రాజా 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 నా యేసు రాజా, రాజా 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 నా యేసు రాజా. ప్రార్థన చేసుకుందాం.
మనందరం క్రీస్తు సారూప్యములకు మార్చబడాలి. దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తుండగా మనందరము ప్రార్థనలో ఏకాత్మతో పాపములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో అభిషేకించబడదాం. అవును ప్రభువా, ఒకప్పుడు నేను ఎంతో చక్కగా ఆత్మీయంగా బలముగా నీ సన్నిధిలో నేను కడగబడి పరిశుద్ధపరచబడి ఆత్మతో పొందుకొని భాషలతో మాట్లాడి ఎంతగానో సంతోషించిన నేను తిరిగి ఎన్నోసార్లు పడిపోయానయ్యా. నీకు దూరం అయిపోయాను. నువ్వు వెళ్ళవద్దన్న చోటికి వెళ్ళాను, చేయవద్దన్నది చేశాను. నన్ను మన్నించండి. ఈ దినము నన్ను క్షమించండి, నన్ను బలపరచండి, నన్ను క్రీస్తు రూపంలోకి మార్చమని ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకముగా దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పగటి వేళ దేవుడినితో మాట్లాడారు. దేవుని సన్నిధానంలో క్షమాపణ కొరకు నేను వదులుకోవడం ఇష్టం లేక ప్రభు నీతో మాట్లాడుతున్నాను. పదే మాట్లాడుతున్నాను. నీకంటే గొప్పవారు ఉన్నారు భూలోకంలో. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ నిన్ను వదులుకోకుండా నీతోనే మాట్లాడుతున్నాడు పదే. ఎందుకంటే నేను రక్షించుకున్నాడు ఆయన. నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు ఆయన వదులుకున్నావు కానీ ఆయన మర్చిపోతున్నావు, కానీ నిన్ను మర్చిపోనివాడు ఆయన. దేవుని సన్నిధానంలో క్షమాపణ కొరకు ప్రపంచంలో అందరున్నా నన్నే ఎందుకయ్యా మరలా వెతుకుతున్నావు? ఎందుకయ్యా నాతోనే మాట్లాడుతున్నావు? ఎందుకయ్యా నన్నే సరి చేయాలనుకుంటున్నావు? నేనంటే అంత ప్రేమ నీకు యేసయ్యని అడుగు. దేవుడు చెప్తాడు, అవును బిడ్డ, నువ్వంటే నాకు అంత ఇష్టం అంటున్నాడు. నేను వదులుకోవడం ఇష్టం లేక ఇదిగో ఈ రోజున దేవునికి లొంగిపో. పాపానికి లొంగిపోతున్నావు కదా, బలహీనుడు అయిపోతున్నావు కదా. ఎవరిని చూస్తే వాళ్ళు వెనకబడి పడిపోతున్నావు కదా. పాపానికి దాసురాలు అయిపోతున్నావు కదా. దానికి కాదు నువ్వు దాసుడు అవ్వాల్సింది. దేవునికి దాసుడుగా మారు. దేవునికి దాసురాలుగా మారిపో. నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. నిన్ను ప్రేమిస్తున్న దేవుణ్ణి, నీ వెంట పడుతున్న దేవునికి నీ హృదయాన్ని నీ జీవితాన్ని అందంగా మలచి పరలోక రాజ్యం చేర్చాలని ఆశపడుతున్నాడు. ఆ దేవునికి ఈ రోజున నీ హృదయాన్ని అప్పగించుకుంటావా? దేవా, నీ మాటకు వ్యతిరేకంగా నేను పని చేయను. ఆయన నీకు లోబడిపోతున్నాను, నీకు లొంగిపోతున్నానని చెప్పు. దావీదు దేవుని మాటను ధిక్కరించి వెళ్ళలేదు. చాలామంది చెబుతున్నారు దావీదంట పాపం చేసి ప్రతిసారి వచ్చంట దేవుని పాదాలు పట్టుకొని ప్రతిసారి ప్రార్థన చేసి క్షమించమని కోరేవాడని. లేదు, ఆయన ఒక్కసారి పాపం చేశాడు. బైబిల్లో ఎత్తిపట్టి రాశాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు గనుక, హృదయానుసారుడు గనుక, పాపం చేస్తే క్షమిస్తాడు గనుక ప్రతిసారి పాపం చేసి వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నాడని చాలామంది చెబుతున్నారు. అలా కాదు నాన్న. ఆయన ఒక్కసారి పాపం చేసి పశ్చాత్తాపడుతున్నాడు. ఇక దేవుడు మాట్లాడగానే పశ్చాత్తాపడ్డాడు, సరయ్యాడు. నీలా కాదు, మొండివాడుగా బండవాడుగా లేడైనా, మొండి హృదయంతో లేడైనా తన జీవితాన్ని మార్చుకున్నాడు. తను పశ్చాత్తాపడడానికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రేయర్ రూమ్లోకి వెళ్ళాడు. తను క్లీన్ చేసుకున్నాడు, శుద్ధీకరించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ నీటి ఆ యొక్క కన్నీళ్ళంట ప్రవాహం వలె మారి ఆయన పడుకున్న పరిపే తేలిపోయిందంట. దేవుని బిడ్డ, నువ్వు పశ్చాత్తాపపడావు. దావీదు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఒక మంచి ఉన్నతమైన కృపనిచ్చాడు. దేవుని బిడ్డ, నీకు కూడా అటువంటి కృపనివ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను క్షమించి మనసు కలిగిన వాడు. నిన్ను వదులుకోడు ఆయన. క్షమాపణ చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని చేత క్షమించబడటం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన సన్నిధికి నువ్వు హృదయపూర్వకంగా తిరగగలిగితే ఏదో నటించొద్దు. ఇప్పటి వరకు ముసుగేసుకున్నావు, భక్తి ముసుగేసుకున్నావు, భక్తి పర్రాల్లాగా నటిస్తున్నావు, ఆత్మీయురాల్లాగా నటిస్తున్నావు, ఆత్మీయుడిగా ముసుగేసుకుంటున్నావు. తీసేయ ముసుగు ఈరోజు, తొలగించుకో ముసుగు. ఈ రోజున ప్రార్థనాపరుడుగా నటిస్తున్నావు. ఆ ముసుగుతి
ఈరోజు దేవునికి నేను నువ్వు అప్పగించుకో. నువ్వు ముసుగేసినా నీ దేవుడికి తెలుసు నువ్వు ఎలాంటి వాడవో ఎలాంటి వాడవో. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు కనుక ఈరోజు నీతో మాట్లాడాడు. దేవా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నీ తట్టు తిరుగుతున్నానని చెప్పు. నాకు నువ్వు కావాలేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. నా జీవితాన్ని నీకే సమర్పిస్తున్నానయ్యా. నా పైన నీ అభిషేకం ఉంచయ్యా, నాలో నువ్వు ఉండయ్యా. నువ్వు ఉంటే చాలు ప్రభా, నా జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని ఈరోజు దేవునికి సన్నిధానంలో లొంగిపో. ఎంతమంది ఈ రోజున నా దేవుని అభిషేకం నా తలపైన ఉండాలి, నా దేవుడు నా హృదయంలో ఉండాలి, నా జీవితం నేను ఆయనకి అంకితం చేసుకుంటానని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, నాకు లోకం వద్దయ్యా, పాపం వద్దయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యని దేవుని వైపు త్రిప్పబడుతున్నారో, మీ చేతులు ఆయన తట్టు ఎత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎప్పుడు పడిపోయే అనుభవం వద్దు నాయన. చెప్పు దావీదు వలె, స్థిరమైన మనసు ఇవ్వని అడుగు. స్థిరమైన మనసు అని చెప్పు. ఎన్ని రోజులు బలహీనుడు అవుతావు, ఎన్ని రోజులు బలహీనలు అవుతావు, ఎన్ని సంవత్సరాలు సిగ్గుగా అనిపించట్లా నీకు, పౌరుషం రాట్లా నీకు, రోషం రాట్లా నీకు. దేవుని సన్నిధానంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఆయన చెప్తున్నాడు, అయ్యా స్థిరమైన బుద్ధి నువ్వు, స్థిరమైన మనస్సుని పోయని అడుగుతున్నాడు దావీదు. అడుగు, నువ్వు కూడా అడుగు. దేవుడు తన యొక్క ఆత్మనికి ఇవ్వబోతున్నాడు. నేను నీకోసం ప్రార్థన చేసిన ఎంతమంది అయితే దేవుని కోసం నిలవాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి నిలబడాలని ఆశిస్తున్నారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపకై వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా ప్రభా. నాయన మాతో ప్రతినిత్యము మాట్లాడే గొప్ప తండ్రివయ్యా. మా హృదయాలు ఎరిగినవాడు నువ్వు ఒక్కడవే. మేము ముసుగేసుకున్నా, భక్తి పరులను ముసుగేసుకున్న, ప్రార్థనా పరులను, విశ్వాసులమని అయ్యా ముసుగు వేసుకుని బ్రతుకుతున్నా, నీ మందిరంలో కూడా ముసుగేసుకుని జీవిస్తున్నా అయ్యా. ఎంత ముసుగు వేసుకున్నా నీ కన్నులు మేము కప్పలేమయ్యా. మా హృదయ లోతులు నీకు తెలుసు, మా అంతరంగం నీకు తెలుసు అయ్యా. భర్తకు ముసుగేయచ్చు, భార్యకు ముసుగేయచ్చు, దైవజనులకు ముసుగేయచ్చు, కానీ నీకు ముసుగు వేయలేమయ్యా. నీ ఎదుట అయ్యా మేము ముసుగు వేసుకుని ఉండలేం ప్రభువా. ఎందుకంటే నాయన మమ్మల్ని నిర్మించిన నిర్మాణకుడివి, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు, మా మనుగడంతా ఎరిగి ఉన్న దేవుడవు ప్రభువా. అయ్యా అందుకే మాతో మాట్లాడా అయ్యా. ఈ రోజున మా హృదయాల్లో ఉన్న ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా ఈ రోత జీవితం, పాప జీవితం మాకొద్దు ప్రభువా. నువ్వే మాకు కావాలి అయ్యా. నాయన నీ మాటలే మాకు కావాలి, నీ రాజ్యమే మాకు కావాలి, నీవిచ్చే దైవ ఆశీర్వాదమే మాకు కావాలి ప్రభా. నీతో ఒక మంచి తీర్మానం మేము చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ స్థిరపరచయ్యా, సంఘాన్ని స్థిరపరచయ్యా. ఒకప్పుడు ఎంతో మంచిగా ఉన్న బిడ్డలయ్యా ఎందువలన పాడైపోయారో, ఎందువలన పతనమైపోతున్నారో, ఏ దుష్ట ప్రభావం వీరి మీద ఏలుబడి చేస్తుందో నువ్వు ఎరిగి ఉన్న దేవుడివై ఉన్నావు ప్రభా. ఆ దుష్ట క్రియలని కాలిపోవాలా, ఆ శత్రువు నీడలో లయపరచబడాలా, ఆ సర్పపు నీడలో కాలిపోవాలా, ఆ శత్రువు యొక్క మహిమ కాలిపోవాలా ప్రజల మీద. సంఘములోకి నీ మహిమ రావాలి ప్రభువా, సంఘములో నీ అభిషేకం ఉండాలి ప్రభువా. అయ్యా నీ నిజమైన ఆత్మ అల్లాడాలి ఇక్కడ ప్రభువా. అయ్యా నీ ఆత్మ దిగి రావాలా ప్రజల మీద ప్రభువా. నీ ఆత్మ హృదయాల్లోనికి వెళ్ళాలి ప్రభువా. ఆత్మ పరిపాలకుడుగా నువ్వు ఉండాలి ప్రభువా. అయ్యా నీ నిజమైన అభిషేకం వారి మీద, తలల మీద ఉండును గాక. నీ ఆత్మ వారి హృదయాల్లోనికి వెళ్ళును గాక. నువ్వు నిజముగా ప్రభా నిజమైన ద్రాక్షవల్లిని అంటున్న దేవుడు అయ్యా. అయ్యా నువ్వు నిజమైన ద్రాక్షవల్లివైన దేవుడు కదా ప్రభా. అయ్యా నాయన నువ్వు నిజముగా నీ బిడ్డలను ప్రభా ఫలభరితమైన ఆత్మతో నింపి నడిపించే దేవుడు అయి ఉన్నావయ్యా. అయ్యా నీ బిడ్డలు బహుగా ఫలించాలని ఆశపడుతూ ప్రతినిత్యము మాట్లాడుతున్న దేవుడు కదయ్యా. నీ బిడ్డలు ప్రభా సంఘమంతా బహుగా ఫలించున్నట్లుగా నీ కృప అనుగ్రహించయ్యా.
ఇప్పటి వరకు జారిపోతున్నారేమో, పడిపోతున్నారేమో, స్థిరంగా ఉండలేకపోతున్నారేమో అయ్యా. శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారేమో, మనసును అదుపులో ఉంచుకోలేకపోతున్నారేమో, సెల్ఫ్ కంట్రోల్ లేక, మనో నిగ్రత లేక ప్రభువా నాయన పతనం అయిపోయే స్థితిలోనికి వచ్చారేమో. కానీ ఈరోజు నువ్వు మాట్లాడు కదయ్యా, ఇకనైనా వారు స్థిరమైన బుద్ధితో, స్థిరమైన మనసుతో, స్థిరమైన ఆలోచనలతో ప్రభువా ఎవరిని స్థిరపరచమని అడుగుతున్నానయ్యా. ఏ శత్రువు నీడలో సంఘంలో పనిచేయొద్దయ్యా. అయ్యా శత్రు కాడి విరిగిపోవలసిందే. ఏ బిడ్డల మీద శత్రు ఆలోచనలు పనిచేస్తున్నాయో ఆ శత్రు కాడి విరిగిపోవాలా. ఆ దుష్ట ప్రభావం లయపరచబడాలా. నీ ఉద్దేశాలను పాడు చేయడానికి, నీ ఉద్దేశంలో ఉన్న వ్యక్తులను పాడు చేయడానికి ఏ శత్రువు తిరుగుతున్నాడో ఈ సంఘంలో ప్రభువా ఆ శత్రువు కాడి పతనమైపోవాలా. ఆ దుష్టుడు దూరపరచబడును గాక, దూరపరచబడును గాక. ఒక మార్గము గుండా వాడు వచ్చినట్లయితే 7 మార్గాలుగా వాడు పారిపోవును గాక, పారిపోవును గాక. అయ్యా నాయన నీ ఉద్దేశాలు మాత్రం ఈ పరిచర్య మీద జరగాలి, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి వ్యక్తుల మీద జరగాలి. నీ ఆలోచనలు మాత్రమే జరగాలి ప్రభువా. ఆ రీతిగా మీరు జరిగించుకునండి ప్రభువా. నాయన ఈరోజు ఎంతమంది నీతో ఉండాలని స్థిరంగా నాయన అయ్యా మనస్సు మార్చుకొని ప్రభువా మారిన మనసు నీకు అప్పగించుకొని నీ రాజ్యం చేరాలని ఆశిస్తున్నారు. అట్టి కృప దీవెన ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.